మీ చెల్లిని అడగండి నీళ్ళివ్వమని. పొద్దునుంచి ఆ ప్రభాతో కలిసి రూమ్లోనే ఉంది. ఇంట్లో ఏదైనా పని చెప్తేనేమో చదువుకోవాలని సాకులు చెప్తుంది. హు! ప్రణతి, ఏమంటున్నావు నువ్వు? మీరు విన్నది నేను చెప్పాను. ఆ ప్రభాని అసైన్మెంట్ పేరు చెప్పి ఇంటికి తీసుకురావాల్సిన అవసరమేంటి? మన పెళ్లికి ముందంటే తన ఇంట్లో ఒక్కతే ఉండేది. మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన ఇంటికి ఎవరిని తీసుకొచ్చినా పర్వాలేదు. కానిప్పుడు నేనున్నాను ఈ ఇంట్లో, అది కూడా నా ముందే. చిచి, ఇది ఇలాగే సాగనిస్తే ఆ అబ్బాయి నా మీద కూడా వాడి పాడు కన్నేస్తాడు. అలా ఏమీ లేదు ప్రణతి, నువ్వు ఊరికి ఏదేదో ఊహించుకోకు. ప్రభాని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అతను చాలా మంచివాడు. మన ఐషుకి చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్, ఒకే కాలేజీలో చదివారు. అవునా? మరి ఆ అసైన్మెంట్ ఏదో కాలేజీలో చేసుకోకుండా ఇంటికెందుకు వచ్చినట్లు? మీరేమైనా అనండి, కానీ ఆడపిల్లకి ఇంత ఫ్రీడమ్ ఇవ్వడం మంచిది కాదు. ఏదో ఒకరోజు మన ఇంటి పరువు గంగలో కలుపుతుంది. అబ్బా, ఇక ఆపుతావా నీ వాగుడు? నా చెల్లెలి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. హలో, ఇప్పుడెందుకు కాల్ చేసావు? నేను ఫ్రీ అయిన తర్వాత నీకు కాల్ చేస్తానని చెప్పాను కదా. ఏంటి, నేను గుర్తొచ్చానా? ప్లీజ్, నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఎవరైనా వింటారు. ఏవండి, వచ్చే నెలలో నా బర్త్డే ఉంది కదా. మీకెలాగో గుర్తుండదు కదా, అందుకే ముందే చెప్తున్నా. నాకు బర్త్డే గిఫ్ట్గా ఒక చీర, ఒక గోల్డ్ నెక్లెస్ తీసుకుండండి. ఈసారి మంత్ ఎండ్ అని సాకులు చెప్పకండి. ప్రణతి, ఎందుకలా అంటున్నావు? నేను నీ బర్త్డే ఎప్పుడైనా మర్చిపోతానా? నీకు ఏమేం కావాలో అన్నీ కొనిస్తా. ఇప్పుడు హ్యాపీయా? పృథ్వీ ప్రణతిని ఆనందంగా ఉంచాలని ప్రతి క్షణం ప్రయత్నించేవాడు. అందుకే ఆఫీస్లో తన పని అయిపోయినా డబ్బులు ఎక్కువ సంపాదించాలని ఓవర్ టైం పనిచేసేవాడు. కానీ ప్రణతి అవేవీ అర్థం చేసుకోకుండా, ఓ మై గాడ్, నీకు నా బర్త్డే గుర్తుందా? నేనొక పిచ్చిదాన్ని. ఇన్నేళ్లుగా నువ్వు నా బర్త్డే ఎప్పుడైనా మర్చిపోయావా అసలు? ప్రతిసారి నాకు కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా ఇస్తావు కదా. అందుకే నాకు నువ్వంటే చాలా ప్రేమ. అతన్నా? అతని నేను అస్సలు ప్రేమించడం లేదు. అతని నోటి నుంచి ఒక్క మంచి మాట రాదు. అడ్జస్ట్మెంట్, బడ్జెట్, తక్కువ ఖర్చు పెట్టాలి, చూసి ఖర్చు పెట్టాలి. ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్పి చెప్పి నా మైండ్ మొత్తం పాడు చేస్తాడు. వదినా నాన్న గురించి ఇలా మాట్లాడుతుందేంటి? కానీ మన ఇంట్లో విషయాలు ఎవరికి చెప్తోంది? ఓహో, తన అమ్మతో మాట్లాడుతున్నట్లుంది. అన్నయ్య మీద కోపంగా ఉందేమోలే, అందుకే ఇలా అంటుంది. వారిద్దరి మధ్యలో నేను కలుగు చేసుకోవడం అంత మంచిది కాదు. ఇంకేంటి, ఈవినింగ్ లేట్ చేయొద్దు. యూ నాటి బాయ్. సరే సరే, ఇంక ఫోన్ పెట్టేస్తున్నా. అతను వచ్చేస్తున్నట్లున్నాడు. బాయ్ బాయ్, లవ్ యూ. ఏమైంది పృథ్వీ, ఈరోజు చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు? పని ఎక్కువగా ఉండేనా? అవును, ఈ మధ్య వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. అన్నయ్య, నువ్వొచ్చేసావా? నాకు స్టడీ టూర్ కోసం 15,000 డబ్బులు కావాలన్నయ్యా. స్టడీ టూర్ చాలా మంచిది. రేపే నీ అకౌంట్లో డబ్బులు ఇస్తాను. టూర్ ఎన్ని రోజులు ఐషు? ఏ ఊరికి వెళ్ళాలని ప్లాన్ చేశారు? ఒక 15 days అనుకో అన్నయ్య. రాను పోను ఒక 2 days. మేము ఊటీకి వెళ్తున్నాం. అక్కడ బొటానికల్ గార్డెన్ లో ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేయడానికి వెళ్తున్నాం అన్నయ్య. ఓ, దట్స్ ఆసమ్. సరే అన్నయ్య, నేను వెళ్ళి చదువుకుంటాను. నువ్వు చాలా టైర్డ్ గా కనిపిస్తున్నావు. ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చెయ్యి. ఏవండి, నేను రేపు షాపింగ్కి వెళ్ళాలి. రేపు సండే కదా, మీరు నాతో పాటు రండి. సరే, వస్తాం ప్రణతి. కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు చేయొద్దు. మన బడ్జెట్ కు తగ్గట్టు తీసుకో. చెల్లెలికేమో 15,000 ఇవ్వడానికి డబ్బులున్నాయి, కానీ నా కోసం ఖర్చు పెట్టడానికి ఇంత ఆలోచిస్తున్నాడు పిసినారోడు. పృథ్వీ, నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ తీసుకుందాం. ఆ డ్రెస్ అది కాస్ట్ ఎక్కువగా ఉంది ప్రణతి. అంత హెవీ డ్రెస్ మళ్ళీ ఎక్కడికి వేసుకుని వెళ్ళలేవు కదా. వేరే డ్రెస్ చూడు. లేదు లేదు, నాకు ఆ డ్రెస్సే కావాలి. హే ప్రణతి,
హా? విక్రమ్ విక్రమ్ కదా నువ్వు? అవును మేడం, నేను విక్రమ్ని, నీ కాలేజీ ఫ్రెండ్. ఇంకేంటి ప్రణతి, నువ్విక్కడ? నేనిక్కడే దగ్గరలోనే ఉంటాను. నువ్వేంటిక్కడ? నేను హైదరాబాద్లో ఉండే మొన్ననే ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. ప్రణతి, ఈయన మీ హస్బెండా? ఓహో అవును, మాటల్లో పడి ఈయనని పరిచయం చేయడమే మర్చిపోయాను. విక్రమ్, ఈయన నా పతి పరమేశ్వర్ పృథ్వీ. పృథ్వీ, ఇతను నా ఫ్రెండ్ విక్రమ్. పతి అంటే చాలులే ప్రణతి, పరమేశ్వర్ దర్జా ఇవ్వద్దు. హాయ్ విక్రమ్, హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. మీరు మీ షాపింగ్ కానివ్వండి, ఇదే ఊర్లో ఉంటాం కదా, కలుస్తూ ఉందాం. ఓకేనా? బాయ్. బాయ్ విక్రమ్. బాయ్ ప్రణతి. బాయ్ పృథ్వీ. అన్నయ్య, నా ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు కాలేజీకి వెళ్ళి అక్కడి నుంచి బస్లో వెళ్తాము. సరే ఐషు, నాకు లేదా మీ వదినకి కాల్ చేస్తూ ఉండు. జాగ్రత్తగా ఉండు ఐషు. వదినా, నేను నీ బర్త్డేకి ఉండలేకపోతున్నా. ఐఎమ్ సారీ. మనం నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం, ఓకే? మరేం పర్లేదు ఆడపడుచు గారు. మీ అన్నయ్య నీ చదువు కోసం ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. నువ్వు చదువు మీద ధ్యాస పెట్టు చాలు. హా వదినా. ఐషు పద, నేను నీ కాలేజ్ దగ్గర దిగపెడతాను. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. నాకు ఆటో వెతుకునే శ్రమ తగ్గించావు. పృథ్వీ ఐశ్వర్యని కాలేజీ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళిపోయాడు. అన్నయ్య, వదినకి తన బర్త్డే రోజు ఏం కావాలంటే అది కొనివ్వు, లేకపోతే తను బాధపడుతుంది. నీ వదినకి ఎన్ని చేసినా తనకింకా ఏదో తక్కువైందని అనుకుంటుందమ్మా. తన కోరికలు ఎప్పటికీ అయిపోవు. ఏదన్నా ఒక్క మాట అంటే చాలు, 3 రోజులు నాతో మాట్లాడకుండా గొడవ పడుతూ ఉంటుంది. ఏం చేస్తాం, భార్య కాబట్టి భరించాల్సిందే. నిన్ను కూడా ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటుంది. నువ్వు వదిన మాటలు మనసులో పెట్టుకోకు. హరే, అలా ఏం లేదన్నయ్య. మన అమ్మ బ్రతికుంటే నన్ను ఇలాగే కసురుకునేది కదా. నేను వదినలో అమ్మను చూసుకుంటున్నా. నువ్వేం టెన్షన్ పడకన్నయ్యా. వదిన మాటలకు నేనేమి బాధపడను. ఓ మై గాడ్, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. నువ్వు కూడా హ్యాండ్సమ్ గా ఉన్నావు విక్రమ్. రా, త్వరగా లోపలికి రా. ఇప్పుడు మనకి ఎవ్వరు అడ్డులేరు. ఆ ఐశ్వర్య వెళ్ళిపోయింది. ఓకే డార్లింగ్. వావ్, ఎంత మంచి గిఫ్ట్. నువ్వు నా గురించి ఎంత కేర్ తీసుకుంటావు. థ్యాంక్ యూ విక్రమ్. డార్లింగ్, నీ కోసం ఏదైనా చేస్తా. అన్నట్లు ఆ రోజు షాపింగ్ కావాలనే ప్లాన్ కదా, చాలా బాగుంది. నీ హస్బెండ్కి అసలు డౌటే రాలేదు. అప్పుడే ఏమైంది? నువ్వు చూస్తూ ఉండు. ఇక ముందు ముందు నేనేం చేస్తాను, ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ ఎపిసోడ్ చూడడం మర్చిపోకండి. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. హరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్తో త్వరలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.